హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. రాష్ట్రంలో చాలా అద్భుతంగా పాలన నడుస్తుంది అనిపిస్తుందండి. ఎందుకంటే మంత్రుల శాఖలు, మంత్రులుగా తీసుకున్న అభ్యర్థులు కానీ చాలా అద్భుతమైన వ్యక్తులు వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు చాలా నిక్కచ్చి ప్రభుత్వాన్ని నడపాలని చంద్రబాబు గారు అయితే ముందే చెప్పారు. ఈసారి పాలన చూస్తాను, రాజకీయం చేస్తాను, రెండు చేస్తానని చెప్పారు ఆయన. సో పాలనాపరమైన మార్క్ అయితే మనకు కనిపించేస్తుంది. పోలవరం ఈరోజు ఆయన బయలుదేరి వెళ్ళటం, పక్కన అన్నా క్యాంటీన్లు అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం చేస్తున్నారు. మరో పక్కనేమో రాజధానిలో పనులు పరిగెట్టిస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి 6 దేశాలకు చెందిన కాన్సులేట్స్ని ఇన్వైట్ చేశారు. అంటే వాళ్ళంతా అమరావతిలో ఇన్వెస్టర్స్ వాళ్ళంతా. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే 50,000 కోట్ల రూపాయల హెచ్పిసిఎల్ ప్రాజెక్టు ఏపీకి రావడం అంటే జరిగింది. అది మచిలీపట్నం కానీ కాకినాడ కానీ వస్తుంది అంటున్నారు. సో ఆ పాలనా పరంగా ఆయన మార్క్ అయితే కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది ఈసారి ఆయన ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాడు అనేది. మరో విషయం, ఈరోజు ఫ్లాష్ న్యూస్ వచ్చింది ఏంటంటే స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారిని ఎన్నుకున్నారు. ఆయన ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన మీకు తెలుసో లేదో 1983లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు 24 సంవత్సరాల కుర్రవాడు ఈయన అప్పుడు గెలిపించడము, మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది. ఆ టైంలో క్యాబినెట్లోకి తీసుకున్నారు ఈయన్ని. సో అటువంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారు తీసుకోవడం జరిగింది. సో దీని మీద అంటే ఇంత పక్కగా అంత సీనియర్ 44 సంవత్సరాల సీనియారిటీ ఉన్న తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్గా తీసుకున్నారు. మీరు ఏమన్నారు? 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి స్పీకర్ అంశము, 2 అభివృద్ధి, సంక్షేమము, రాజకీయము రైలు పట్టాల్లాగా పోతాయని చెప్పడం జరుగుతుంది. మనం ముందుగా మొదటి అంశం అభివృద్ధి, సంక్షేమము, రాజకీయము. చంద్రబాబు గారి పరిపాలన కాలంలో గతంలో కేవలం అభివృద్ధి, సంక్షేమం మీద శ్రద్ధ పెట్టడం వల్ల, రాజకీయం చేయకపోవడం వలన 2019లో ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. అధికారం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు చేసుకుంటూ రాజకీయం రెండో వైపు. మీరు గత 2 రోజులు చూసినట్లయితే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్ళడం అనేది చాలా రేర్ సందర్భాల్లో జరిగింది. గెలిచిన వారం లోపలే, అంటే ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపలే పార్టీ ఆఫీసులో కూడా నేను టైం కేటాయిస్తాను, మంత్రులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలి, మన కార్యకర్తల సంక్షేమం గురించి కూడా ఎవరన్నా ఏ వినతులు ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరూ పని చేయాలని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే చూడొచ్చు ఈసారి తనదంటూ, అంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు, అంటే 4 దశాబ్దాల పైమాట అయినప్పటికీ ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఎత్తు అయితే 2024 ఎలక్షన్ తర్వాత ఇక నుంచి రెండో కోణాన్ని చూస్తారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పటి వరకు కేవలం అభివృద్ధి, సంక్షేమం మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు రాజకీయం ఎలా ఉంటుందనేది చూపిస్తానని చెప్పేసి బాబు గారు చెప్పడం జరిగింది. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని ఎంచుకోవడం జరిగింది. తను చంద్రబాబు గారి సమకాలీకుడు. చంద్రబాబు గారి సమకాలీకుడు 24 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి, అందులోనూ పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి దృష్టిలో పడి ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని గెలిచి మళ్ళా మంత్రి అవ్వడం అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. మరి ఇలాంటి వ్యక్తికి స్పీకర్ అనేది నేనైతే సముచిత స్థానం అని చెప్పేసి బలంగా నమ్ముతాను, ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 6 సంవత్సరాలుగా వరుసగా ఎమ్మెల్యేమో మంత్రిగా చేశాడు, గతంలోనూ మంత్రిగా చేశాడు. తనకి చూడని పదవి అయితే కాదు కదా, ఎమ్మెల్యేగా చూశాడు, మంత్రిగా చూశాడు. ఇంకా చూడని స్థానం ఏదైనా ఉంది అంటే అది స్పీకర్ స్థానము. మరి నేనైతే స్పీకర్ ఇవ్వడం అనేది చాలా సముచిత న్యాయం అని చెప్పేసి అనుకున్నా. మరైతే ఇక్కడ ఇంకో అంశం, యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారి పేరు తెరపైకి రావడం జరిగింది. స్పీకర్గా ఆయనకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయనను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈసారి RRR గారికి ఇస్తే అసెంబ్లీ చూడముచ్చటగా ఉంటుంది అని చెప్పేసి ప్రజలు కూడా చాలామంది ఓటింగ్ వేయడం జరిగింది. ABNలోను TV5లోను ఓటింగ్ పెడితే దాదాపుగా RRR గారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు. RRR గారికి అన్యాయం జరిగింది, RRR గారికి చాలా తన సొంత పార్టీ ఎంపీకే ఇంతటి హేయమైన చర్య అతని మీద హింస పెట్టడం జరిగింది. బాబు గారే లేకపోయినట్లయితే
రాష్ట్రపతి గారికి లేఖ రాకపోయినట్టయితే RRR గారు ఈరోజు ఉంటారో లేదో మనం చరిత్రలో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అది స్వయంగా RRR గారే చెప్పారు. మరి ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్థితప్రజ్ఞుడు, అంటే ఎక్కడ వాదోపవాదనకు తావివ్వకోకుండా కేవలం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ఎలా పాటుపడాలి, ఆ స్థానానికి న్యాయం ఎలా చేయాలి అనే దానిపైన అవగాహన ఉంటారు కాబట్టి, అదే ఆలోచనతో ఉంటారు కాబట్టి తను న్యాయం చేస్తాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మారు. అదైతే స్పష్టంగా చెప్పగలరు. మరో పక్కన ఇదే మార్కు కనిపిస్తుంది. వంగలపూడి అనిత గారిని హోమ్ మినిస్టర్గా తీసుకున్నారు. అంతకుముందు ఇద్దరు హోమ్ మినిస్టర్స్ చేశారు మహిళలే, మేకతోటి సుచరిత కానీ తానేటి వనిత కానీ. ఏ మాత్రం అంటే మహిళల్ని హత్యలు చేసిన, మహిళల మీద మానభంగాలు జరిగిన, బాలికల్ని చంపేసినా కూడా ఏ రకంగానూ వాళ్ళు కనీసం మీడియా ముందుకు వచ్చి ఖండించింది కూడా లేదు, వాళ్ళకి ఏ రకంగానే న్యాయం చేసింది కూడా లేదు. మరి ఇప్పుడు వంగలపూడి అనిత గారు ఆవిడ చాలా నిబద్ధత ఉన్న నాయకురాలు. సో ఆవిడ గురించి ఎలా విశ్లేషిస్తారు? అది కూడా చంద్రబాబు నాయుడు గారి మార్కు కనిపిస్తుంది అందులో కూడా. మీరు వంగలపూడి అనిత గారి గురించి ప్రస్తావించారు. హోమ్ మినిస్టర్ ఆవిడ ఇప్పుడు హోమ్ మినిస్టర్, హోంశాఖ మాత్యులు. ఆమె కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు హోమ్ మినిస్టర్ వరకు వచ్చారు. అంటే ప్రతి ఒక్క కార్యకర్త కష్టం తెలిసిన వ్యక్తి, అదేవిధంగా అంచెలంచెలుగా కృతజ్ఞతాభావంతో ఎదిగిన వ్యక్తి. అంటే విలువలు దళితురాలు అయినప్పటికీ విలువలు, విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో మీరు 2 పేర్లు ప్రస్తావించారు హోమ్ మినిస్టర్లుగా, మేకతోటి సుచరిత గారు, తానేటి వనిత గారు అని చెప్పేసి. మరి వీళ్ళిద్దరూ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ప్రస్తావించారు. దాదాపు 30,000 మంది బాలికలు అదృశ్యమయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదో ఒక మాఫియా ఎక్కడికో వీళ్ళందరినీ తరలిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ సాక్షాత్తు ఒక జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినప్పటికీ ఎక్కడే కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదవుల కోసము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే తాయిలాల కోసం మాత్రమే వాళ్ళిద్దరూ పనిచేశారనేది సొంత సామాజిక వర్గం, అంటే దళితుల్లో వాళ్ళ సామాజికమైనటువంటి సొంత సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకత వచ్చిన మాట అయితే వాస్తవము. మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మరల దళితులకే ఉన్నత స్థానం కల్పించడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి దళితులు ఏ విధంగా పరిపాలన చేశారు, చంద్రబాబు గారి పార్టీలో ఉన్నటువంటి దళితులు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకైతేనేమి, బాధితులకు అయితేనేమి ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఇప్పుడు మనం చూడవచ్చు, స్పష్టంగా చూడవచ్చు. వర్సెస్ బాబు గారు వర్సెస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే ఖచ్చితంగా చూడొచ్చు. ఇప్పుడు వంగలపూడి అనిత గారు తన మార్కును చూపిస్తారన్న దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. మరో పక్కన చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంది ప్రజాసేవలు అనటానికి లోకేష్ గారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజునే నిన్న మొన్న 2 రోజులు మంగళగిరి తను గెలిచిన చోట ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలన్నీ తెలుసుకోవడం, వెంటనే చాలా సమస్యలు ఇప్పటికే తీర్చేయటం జరిగింది. సో ప్రజా సమస్యల్ని కనీసం వినే నాదుడు లేని మంగళగిరిలో ఒక అద్భుతాలు సృష్టించుకుంటూ వెళ్తున్నారు లోకేష్. నేను స్పష్టంగా అయితే చెప్పగలనండి, ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్ యూత్కి, నిరుద్యోగ యువతకైతేనేమి, యువతకైతేనేమి, ఎవరికైనా సరే ఒక ఇన్స్పిరేషన్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక రోల్ మోడల్ నారా లోకేష్ గారండి. ఏపీలో ఖచ్చితంగా నేనైతే అది చెప్పగలను, ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫస్ట్ నేను దీనికన్నా ముందు ఒక్క విషయం స్పష్టంగా చెప్తానండి. నారా లోకేష్ అనేది ఒక నిజం అనుకుంటే ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది, దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది, చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది. నిజమే గెలుస్తుంది, చివరికి నిజం గెలిచింది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషించారు, తన తండ్రిని అవమానించారు, తల్లిని అవమానించారు, కేసుల పరంగా ఇబ్బంది పెట్టారు, పాదయాత్ర చేశాడు, ప్రజల సమస్యలు తీర్చుకున్నాడు. ఒకవైపు కార్యకర్తల సంక్షేమం, వీళ్ళు పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఒక లీగల్ టీం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కార్యకర్తలను కాపాడుకుంటూ ఇన్ని రకాలమైన ఈ పొద్దు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం దాదాపు 60 లక్షల పైమాట ఉంది అంటే దాంట్లో మేజర్ రోల్ నారా లోకేష్ గారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
ఇప్పుడు ఇన్ని రకాలుగా ఒకవైపు ఏమో తండ్రి చనిపోతే సంతకాలు సేకరించి పదవి అధికారం చేపట్టడానికి తహతహలాడిన వ్యక్తి ఒకవైపు, తండ్రి జైలులో ఉంటే తండ్రిని కాపాడుకోవడానికి ఒకవైపు పార్టీ క్యాడర్ని కాపాడుకుంటూ పార్టీ క్యాడర్కి భరోసానిస్తూ ఒకవైపు తన తండ్రిని చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న తండ్రిని ఎలా కాపాడుకోవాలని కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరిపి ఎలా దీని నుంచి బయటపడాలి, తన హుందాతనాన్ని ఎలా కాపాడాలని, రాజకీయాన్ని ఎలా తీసుకుని వెళ్ళాలని ఒకవైపు తన తల్లిని భరోసా ఇస్తూ తన యొక్క కుటుంబ సభ్యులకు ఆధారపడుతూ ఇలా అన్ని రకాలుగా ఏ వ్యక్తి ఉంటాడండి రాజకీయాల్లో? అవును. ఎక్కడే కానీ తనను దూషించారని చెప్పేసి తన భార్యను దూషించారు, తన తల్లిని దూషించారు, తన తండ్రిని దూషించారు. అయినప్పటికీ ఎక్కడే కానీ వ్యక్తిగత దూషణలు చేయలేదు, సంస్కారవంతంగానే రాజకీయం చేశాడు. ఈరోజు ఆ విషయంలో అయితే నేను ఘంటాపథంగా చెప్పగలను, నారా లోకేష్ ఈజ్ ద బెస్ట్ లీడర్ ఇన్ ఏపీ. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అన్ని రకాలుగాను తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పరుగులు పెడుతోందని, ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తోందని, సో మంచి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పి అర్థమవుతుందండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే అండి.